తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ తనే సీఎం అవుతాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని దించేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సీఎం పదవిలో అంటే సీఎం కూర్చి ఎక్కిస్తారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే తన పేరు అనూహ్యంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో సీఎం కుర్చీ ఎక్కబోతున్నారు, రేవంత్ రెడ్డిని గద్దెదించబోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సిరీని ఒక విషయం చెప్తాను. ఒక డాక్టర్గా మేము తరచుగా చూస్తూ ఉంటాం. ఒక టీబీ వచ్చిన పేషెంట్ ఏ విధంగా ఉంటాడంటే, టీబీ వచ్చిన వాడు అస్తమానం జ్వరంతో బాధపడుతూ అనారోగ్యం ఉంటే వీక్నెస్గా నిర్వీర్యంగా మొత్తం వీక్నెస్ అయిపోయి బలహీనంగా దగ్గుకుంటూ ఉంటాడు. వాడికి తెలుసు నేను దగ్గితే నా నోటి నుంచి సూక్ష్మక్రిములు వెళ్ళి ఇంకా వాడికి వెళ్తే వాడు శ్వాస తీసుకుంటే వాడికి సూక్ష్మక్రిములు వెళ్ళి వాడు ఇన్ఫెక్ట్ అవుతాడని చెప్పి వాడికి తెలుసు. వాడు ఏం చేస్తాడంటే వీడు బలహీనంగా అయిపోయి ఇట్లా వంగి దగ్గుకుంటూ మొలుక్కుంటూ నడుస్తుంటాడు. కాబట్టి వాడి ముందు ఎవరైనా ఆరోగ్యవంతుడు కనిపిస్తే ఖచ్చితంగా దగ్గరకు వచ్చి దగ్గడం జరుగుతుంది, దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక బలంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాడి దగ్గరికి ఒక రోగిష్టి గడబోయి ఏం చేస్తాడంటే వాడిని కూడా రోగం అంటేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇవి ఏమైపోయింది, బీఆర్ఎస్ లాంటి పార్టీ ఈరోజు రోగంతో పడిపోయింది. చేయరాని కార్యక్రమాలు చేసి చేయరాని అఘాయిత్యాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పట్టించి రాష్ట్ర ప్రజలు తంతే రోగం వచ్చి పక్కకు పడ్డ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉండి దాన్ని బలహీనపరిచి దానికి అనారోగ్య పాలన పడి చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం అవుతాడు, ఈయన దించే సీఎం అవుతాడు, మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలగొడతాము చేస్తామని చెప్పేసి ఈ కొంత ఓర్వలేని పార్టీలు చేయడం సర్వసాధారణం. అది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి రాజకీయ పరిపక్వత కలిగినటువంటి నాయకుడు. అంత సీనియర్ల పైనే ఆయన పోయి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడంటే ఆయన యొక్క మొండితనం పట్టుదల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు మరింత తెలుసు. కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ఆ విషయం లేనప్పుడు లేని విషయాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే మంది ఇంట్లో పక్కింట్లో కొట్లాటలు జరుగుతుంటే ఇక్కడ ఇంటోడు ఆనందపడుతుంటాడు. ఎందుకంటే వీనిల్లు మొత్తం పోయింది కదా, వీనిల్లు కొట్టుకపోయి నాశనం అయిపోయింది. పక్కిళ్ళు మంచిగా ఉంటే పక్కింట్లో ఆనందం ఇంక డైజెస్ట్ కాదు. కాబట్టి కుళ్ళే ఇది మాది ఓర్వలేనోడు చేసే కార్యక్రమం ఇది. అంటే ఓర్వలేకుండా మన తెలంగాణలో ఎట్లా అంటే ఒకడు మంచిగా ఉంటే వాని మీద నజర్ పెడతాడు అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అట్లా నజర్ ఉంది. తెల్లబట్టలు వేసుకుని పోతుంటే ఒక బట్ట కాల్చి మీద వేస్తే ఏ విధంగా ఉంటుంది, అని తెల్లబట్టలు పాడవుతాయి. ఆడు వేసినోడు ఏమవుతుంది, తెల్లబట్టలు పాడైపోయినాయని చెప్పేసి వీడు ఆనందపడుతుంటాడు. ఆ విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఏ విధమైన వైరం లేదు. ఎందుకంటే కీలక పాత్ర వహిస్తున్న రెవెన్యూ శాఖని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూడడం జరుగుతుంది. రెవెన్యూ అంటే ఈరోజు ఈ ధరని ఇదంతా ఆ రెవెన్యూ కిందకి వస్తుంది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైన మంత్రిత్వ శాఖ బాధ్యత నిర్వహిస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏ విధంగా పెట్టాలా, ఇద్దరి మధ్య ఏ విధంగా అంటే మంత్రుల మధ్య కీలకమైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. కొన్నాళ్ళు ఏం చేశారు, రేవంత్ నమ్మట్లేదు, బట్టిని పంపిస్తున్నారు, బట్టికి రేవంత్ రెడ్డి కింద కూర్చోబెట్టారు, మీద కూర్చోబెట్టారు, ఒక దళితుని అవమానపరిచారని చెప్పేసి అనేకమైనటువంటి అవాస్తవాలు లేనటువంటి డిఫరెన్సెస్ని వీళ్ళు ఏలెత్తి చూపించి బయట ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఫెయిల్ అవుతూ పోతున్నారు. రోజు ఒక రూమర్స్ ఇలా క్రియేట్ చేస్తున్నారు. ఆ పార్టీ లాగా అవుతుంది కంటే కదా, రేపు జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంట కదా, రేవంత్ రెడ్డిని పంపిస్తారంట కదా, రేవంత్ రెడ్డికి మా నరేంద్ర మోదీకి సంబంధం ఉందంట కదా. రకరకాల వీళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయారు. వీళ్ళు పిలిస్తే కూడా వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే వాళ్ళ ఇంటికి రావట్లేదు కేసీఆర్ దగ్గరికి. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకేం చేయాలి వీళ్ళకు? ఇప్పుడు జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ నుంచి ఇప్పుడు మండల స్థాయికి కూడా పడిపోయింది. రేపు ఒక డివిజన్ కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితిలో లేదు. ఆ విధంగా ఈరోజు వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు, నాశనం అయిపోయారు. మంచిగా ఉన్నది చూసి ఓర్వలేక వీళ్ళన్నీ బట్టబాజ్ మాటలు చేస్తారు. అందుకే కేసీఆర్ తన పార్టీ బీగా మార్చారన్నమాట. బి అంటే బట్టబాజ్ రాష్ట్ర సమితి. అంటే ఇప్పుడు
గతంలో చూసుకున్నట్టయితే సార్ ఏమైందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల మాట్లాడిండ్రు, ఏమని మాట్లాడిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది, మా అంటే 3 నెలలు ఉంటుంది కావచ్చు, 6 నెలలు ఉంటుంది కావచ్చు, తర్వాత మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పేసి మాట్లాడిన ఈ నాయకులు ఈ రోజు మరి గింత ఎందుకు భయపడదండి అంటారు? మరి ఇప్పుడు లేచి ఇంట్లోంచి బెడ్ నుంచి లేచి బయట నడవలేనోడు నేను వచ్చి రేపు ఫుట్బాల్ ఆడతా అన్ని గోల్స్ నేనే చేస్తా అంటే నమ్మొచ్చా? అలాంటి పరిస్థితి వీళ్ళది ఉంది. వాళ్ళ పరిస్థితి పైన జాలి బలాడ కానీ ఆలోచించే అవసరం లేదు. వేస్టింగ్ ఆఫ్ టైం. ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే ఈ గత 4-5 రోజుల నుంచి అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఒక్కసారి కూడా వచ్చి బయటకు వచ్చి కేసీఆర్ గారు ఒక ముచ్చట చెప్తలేరు. నా కూతురు ఎట్లాంటిది ఏం చేయలేదని చెప్పి మాట్లాడతలేడు. ఇది ప్రతిపక్షాల కుట్ర అని కూడా చెప్తలేడు. ఏ దీని గురించి కూడా మాట్లాడతలేదు. సిగ్గుపోతుంది. మొన్న నేను ఢిల్లీకి పోయి వచ్చిన. ఢిల్లీకి పోతే అక్కడ అరే క్యా సాబ్ తుమారే స్టేట్ మే లేడీస్ దారు బేస్తే అంటారు. అంటే మహిళలు ఈ మద్యం అమ్ముతారా అని చెప్పేసి, మద్యం వ్యాపారం చేస్తారా అని చెప్పేసి నాకు ప్రశ్నించడం జరిగింది. ఏమనుకన్నా ఏదిరా ఇట్లా మాట్లాడుతున్నారు, తుమారా సీఎంగా బేటీ బేచలేనా అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నాం ఢిల్లీలో. అంటే రాష్ట్రం యొక్క పరువు, అంటే స్కాములు రకరకాల స్కామ్ చూసాం కానీ ఒక మహిళ ఉండి సిగ్గు శరం లేకుండా సారదందా చేస్తుంది. ఇంకే దందలు దొరకలేదు దానికి, సారదందలు చేసేది. దాంట్లో ఈ పింకిన కొడుకులు బయటకు వచ్చి రేపు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది, రేపు ధర్నాలు చేస్తాం. ఈ ఆర్ఆర్గుల హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. సరే నువ్వు చెప్పినావు కదరా బాయ్, ప్రెస్ మీట్ పెట్టి ఒక్కడన్నా ఏ చౌరస్తా మీదకి వచ్చిండా? సరే దమ్ముంటే రమ్మని చెప్పండి. ఒక్కడన్నా కవితకు అనుకూలంగా ఒక ధర్నా చేస్తే ప్రజలు ఈరోజు బయటకు వచ్చి చెప్పుతోడు కొట్టే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి వెళ్ళి జాగృతి అది అని చెప్పేసి మహిళల కోసం ఏం చేసిన బతుకమ్మలు ఆడిందని చెప్పేసి ఆమెకు ఉంది. జాగృతిలా ఆ కల్వకుంట్ల కవిత అలియాస్ బతుకమ్మ తప్ప ఇంకా వేరే ఒక మహిళ పేరు చూపించండి యాక్టివ్గా ఉన్న వాళ్ళు. ఒక్కరు చూపించండి. ఇప్పుడు పలానా పార్టీలో పలానా నాయకులు అని చెప్తారు కదా. ఇప్పుడు జాగృతి ఒక వ్యవస్థ సంస్థలో నడిపించింది కదా. జాగృతిలో కల్వకుంట్ల కవిత తప్ప ఇంకా వేరే ఒక్క మహిళ పేరు మీరు చెప్పండి. సరే ఆ పార్టీలలో మహిళా నాయకులు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. జాగృతి అంత పీకేసే పని చేసింది కదా. మళ్ళీ ఆ మహిళా ఎమ్మెల్యేలు ఎందుకు ఆ జాగృతిలో జాయిన్ కాలే? ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా బీఆర్ఎస్లో కూడా మహిళా వింగ్ ఉంటుంది కదా. ఆ మహిళా వింగ్ ఎందుకు దాంట్లో అనుకూలంగా లేరు? అంటే వాళ్ళకు కూడా తెలుసు అంటారా? అది ఏం లేదు, పైసలు వసూలు చేసే కంపెనీ అది. ప్రభుత్వం నుంచి ప్రతి చౌరస్తా మీద ప్లాస్టిక్ బతుకమ్మలు పెట్టి ఒక్కొక్క బతుకమ్మకు 40,000 50,000 బిల్లులు రాసి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ఖర్చులకు వాడుకోనికి అవి. అంటే అందరూ ఎట్లా అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని చూపెట్టే విధంగా కాదు కానీ డబ్బులు దండుకునే విధంగా చేసిందంటారా? ఈ బతుకమ్మ ఈమె పుట్టినాకనే బతుకమ్మ దేశం ఉంటుంది కదా. తంగడి పూలు ఈమె పుట్టినాకనే ఈమెను చూసే మొలిచినాయి. సిగ్గు లేకుండా మాట్లాడతారు. తెలంగాణ కల్చర్ వీళ్ళకే తెలుసు, వీళ్ళే బతుకమ్మ ఆడరు, వీళ్ళే నేర్పించిన అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ కథ ఎట్లుందంటే మేము చెప్తేనే మొత్తం తెలంగాణ సంస్కృతికి మేమే బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. మొన్నటి వాడికి ఎక్కడున్నారు వీళ్ళు? వాళ్ళ అయ్యా సాగు నోట్ల కాలు వేలు పెట్టినని మాట్లాడినప్పుడు వాళ్ళ అయ్యని తీసుకుపోయి ఉద్యమం వద్దు మట్టి వద్దు తెలంగాణ వద్దని వాళ్ళ అయ్యని ప్యాకప్ చేసుకొని తీసుకుపోలేదా? అప్పుడు మేము లేమాయంబడి వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది, తెలంగాణ సంస్కృతి గురించి వీళ్ళ మాట్లాడేది. వీళ్ళకి సంస్కృతి అంటే తెలుసా? దొరికినట్టు దోసుకోవడం వీళ్ళకు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు వీళ్ళకు. వీళ్ళు తెలంగాణక ప్రజలను మోసం చేశారు. ఏ విధంగా అయితే చీమలు కట్టిన పుట్టలో పాము కబ్జా చేస్తుందో తెలంగాణలో కవులు కళాకారులు ఉద్యమకారులు విద్యార్థులు చేసి సాధించినటువంటి తెలంగాణని ఉద్యమాన్ని హైజాక్ చేసి ఉద్యమకారులను పక్కకు దొబ్బి వీడు హైజాక్ చేసి సాగు నోట్ల కాళ్ళు నీరు అన్ని పెట్టినా అని చెప్పేసి డూప్లికేట్ దీక్ష చేసి ఆ రోజు నిమిషంలో నేనున్నా, నువ్వు కొబ్బరి నీళ్ళు తాగలేదా, నీ పిల్లల మీద నీ మనమల మీద ప్రమాణం చేయి, నీ బిడ్డ ఇడ్లీలు తీసుకురాలేదా అన్నీ తెలుసు మాకు. పోనీ మా తెలంగాణ పరువు పోతాను గమ్మునుకున్నాం. తర్వాత ప్రజలే బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు నిన్ను పట్టించుకుంటాడు ఎవ్వరు లేడు. ఫస్ట్ ఇప్పుడు ఇక నీ కుటుంబం బతికి బట్టగడుతుందా అని అది ఆలోచించండి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించే నైతికత నీకు లేదు. అది కోల్పోయింది కేసీఆర్.